ఎస్ న్యూస్ కి స్వాగతం. ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటన కార్యక్రమాల్లో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలాన్ని డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గోపవరం రెవెన్యూ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులను నిలదీశారు. రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని ఎంఆర్ఓను గట్టిగా ప్రశ్నించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే రెవెన్యూ కార్యాలయంలోనే వచ్చి కూర్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మడకలవారిపల్లె వీఆర్ఓ మహేశ్వర్ రెడ్డిపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేసిన విధంగా వ్యవహరిస్తే ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఒరిజినల్ పట్టా ఎందుకు ఎక్కిస్తారండి వేరే వాళ్ళకి? ఎవడైనా సొక్కా పట్టుకొని నిలదీయండి. ఎవడైనా కానీ నా గాడికి ఎందుకు వస్తుంది? ఎప్పుడు బాగా తెలుసు నీకు మనుషులు కనాలి పడ అంతే. డైరెక్ట్ లోకేష్ కాడికి పోతా. నేను నాకెందుకంటే నా మీద తప్పు చేసినా నేను కూడా శిక్షకు రెడీగా ఉంటాను. ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా ఉండాలా. ఎవరిని జెన్యున్ గా ఉంటే తిప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ ముందే చేసినా నేను వద్దు నాకు సంబంధం లేదు. మన కాడికి ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ చేయండి. కరెక్ట్ నేనేమైనా తప్పు చెప్పండి. నేను ఎవరికి మీరు చేయకపోతే కానీ చాలా తప్పు. ఇప్పుడు ఎవరి పని వంద ఇంత జెన్యున్ చేసి వదిలేసి ఇచ్చేసేయండి పూర్తిగా. నా కోసం నేను ఫోన్ చేస్తానండి. నేనేమన్నా నేను ఫోన్ చేస్తే ఫోన్ లేపాలా లేదా? ఎందుకు లేపరు? వాడు కాదండి, నేను కాదండి. ప్రతి ఒక్క పౌరుడు ఫోన్ చేస్తే ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ అటెండ్ చేయాల్సిందే. జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో గోమాతకు పూజలు నిర్వహించి నాగలి పట్టి పొలాన్ని దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, పథకాలపై అధికారులు అందించిన వివరాలను తెలుసుకున్నారు. జలజీవన్ మిషన్ కానీ లేదా అమృతాన్ని పట్టణం కానీ మీరు గమనించండి. అప్పటికి ఇప్పటికి నీళ్లు తాగే నీళ్లు పెరిగినా లేదా? రైతులు అంటే ఏమి? వాళ్ళ వ్యవసాయం కోపం ఎద్దులు సేద్యం అంటే ఇప్పుడు తగ్గింది. కానీ ఇక్కడ ఒక 20 రకాల ఎద్దులు పెట్టారు. గతం కంటే భిన్నంగా సేద్యం పోయింది. పనిముట్లు వచ్చినాయి. ఇప్పుడు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 ఎకరాలకు సరిపడమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రిప్ ఇచ్చారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రిప్ అంటే మామూలు డ్రిప్ నీళ్ళు ఎప్పుడు సరఫరా చేస్తారు. కానీ ఈ కృత్రిమ ఈ యొక్క డ్రిప్ ఇరిగేషను అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు పంపిణీ చేస్తుంది. అంటే ఎక్కువ వర్షం పడినప్పుడు ఆపుతుంది, తక్కువ వచ్చినప్పుడు సప్లై చేస్తుంది. అటువంటిది కూడా ఈ జిల్లాకి ఇచ్చారు. ఒక 1000 ఎకరాలకు మొట్టమొదట 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టీల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా 2 ఏళ్లలో 2.5 సంవత్సరంలో కట్టే విధంగా 13,000 కోట్లతో తయారయ్యే విధంగా. ఎందుకు మనకి దగ్గర పెరగాలంటే నీళ్ళు అవసరం, కరెంట్ అవసరం, రోడ్డు అవసరం, మార్కెట్ అవసరం, పనిముట్లు అవసరం, ఎరువులు అవసరం, విత్తనాలు అవసరం, పనిచేసే అధికారులు అవసరం. అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరినీ సూచన చెప్తాడా, మీరు పల్లెలు తిరగండి. ఈ 24 నెలల్లో ఆ యొక్క జగన్ రెడ్డి యొక్క 60 నెలల కంటే మార్పులు సాధించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మార్పులు ఎక్కువ సాధించింది, ఈ మార్పులు తగ్గించినాం. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఓ బారు వద్ద హిజ్రాల బృందానికి 2 వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం గుంపుగా వచ్చిన హిజ్రాలు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దాడి అనంతరం బాధితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేయగా, మరోవైపు హిజ్రాల బృందం కూడా అక్కడికి చేరుకొని తమ వాదన వినిపిస్తూ నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఇళ్లు, దుకాణాల ప్రారంభోత్సవాల వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే గొడవలకు దిగుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే నగర శివారు ప్రాంతాల్లోని కొన్ని చోట్ల బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రభుత్వం పదే పదే శంకుస్థాపనలు చేస్తోందని, పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కోసం 10,000 ఎకరాలు కేటాయించారని, అనంతరం రాజకీయ కారణాలతో ప్రాజెక్టు నిలిచిపోయిందని పేర్కొన్నారు. అలాగే 2018లో ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు, అనుమతులు పూర్తి చేసి జిందాల్ సంస్థతో పనులు ప్రారంభించామని, ప్రభుత్వం మారిన తరువాత ఆ ప్రక్రియకు ఆటంకాలు కల్పించారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే సంస్థతో మరోసారి శంకుస్థాపన చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. ఫౌండేషన్ అనేది ఎన్నిసార్లు వేస్తారు? గతంలో 2005 అనుకుంటా రాజశేఖర్ రెడ్డి గారు, ఎందుకంటే ఎవరికి రాని ఆలోచనల కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు అని చెప్పేసేసి ఆయన అనుకొని అప్పుడు పిలిస్తే కంపెనీలను యాక్షన్ పిలిచినారనుకుంటా. పిలిస్తే అప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ రావడం జరిగింది. సో బ్రాహ్మణి స్టీల్స్ దాదాపు 10,000 ఎకరాలు కేటాయించడం జరిగింది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా ఆపాలా అని చెప్పేసి ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవన్నీ కూడా మనం చూసినాం. సెలయేర్లు ఉన్నాయి, దాన్ని 10,000 ఎకరాలు కేటాయించినారు, దానికి ఇంకొకటి కేటాయించినారని చెప్పేసి దాంట్లో నెమళ్ళు నాట్యం ఆడుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పడమే కాకోకుండా, పర్యావరణానికి పర్మిషన్స్ రాకోకుండా అన్ని రకాలుగా కోర్టులలో వేసి స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అంతా చూసినాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా అంటే మరి ఎందుకు సరిపోదో తెలియదు. అది రాజశేఖర రెడ్డి గారు జిల్లా అని చెప్పేసి సరిపోదా, లేదంటే రాయలసీమ అంటేనే ఆయనకు సరిపోదా తెలియదు మొత్తం పైన. ఎందుకంటే ఈ రాయలసీమలో ఎక్కడ కూడా ఏమీ ఆయన ఒక ఫ్యాక్టరీ కానీ ఇంకొకటి కానీ చేసిన పరిస్థితి ఆయన దాదాపు 4సారి ముఖ్యమంత్రి. ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎందుకు రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయినాడు, ఎందుకు ఈ కడప జిల్లాను అభివృద్ధి చేయలేకపోయినాడో నిజంగా కూడా ఆశ్చర్యం. లేకుంటే ఇక్కడ సీట్లు రావని చెప్పేసి ఆయన ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడేమో మొత్తం పైన తెలియదు. సో అప్పుడు ఆ రకంగా ఆపి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి బ్రాహ్మణి స్టీల్స్ అనేది మ్యాక్సిమం అది పూర్తయిపోయే పరిస్థితి, దాదాపు 30-40% పూర్తయిపోయిన పరిస్థితి అన్నమాట. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ రావడం జరిగింది, అన్నీ రావడం జరిగింది. సో అన్నీ వచ్చి అది వీళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల బ్యాంకులు బ్యాక్అవుట్ అయిపోయి దాని తర్వాత ఆ రకంగా అది మూలపడిన పరిస్థితి అన్నమాట. సో దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాన్ని కానీ ఇంకొకటి దాన్ని కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. సో మళ్ళీ ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు ఇది వదిలేసేసి కంబాల్ దిన్నెలో ఫౌండేషన్ వేయడం జరిగింది 2018లో ఎలక్షన్లకు ముందు. ఎందుకంటే ఎలక్షన్లలో అట్లా వేస్తే ఏమన్నా మంచిది జరుగుతుందేమో అని చెప్పేసి అనుకున్నాడో ఏమో, మొత్తం పైన దాని ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. వేసిన తర్వాత దానిపైన 1 ఇంచు కదలలేదు మళ్ళీ. కడప జిల్లా దువ్వూరు రెవెన్యూ కార్యాలయానికి తాళాలు వేసిన రైతు గత కొన్ని రోజుల నుంచి సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ సంజయ్ రెడ్డి పల్లెకు చెందిన జొన్నవరం రామకృష్ణారెడ్డి సోమవారం దువ్వూరు ఎంఆర్ఓ కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో కొంతసేపు కార్యాలయ కార్యకలాపాలు అంతరాయం కలిగాయి. తన సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయనతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిసిందే. ఈ ఘటనపై అధికారుల స్పందన, అలాగే రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. 12 ఎకరాల 87 సెంట్లు వీళ్ళు కొట్టినారు. నేను ఎవరు అడిగితే ఇది ఎంఆర్ ఆఫీసులు కొట్టినారు, మాకు సంబంధం లేదని అడిగిన. వీరు నాకు భూమి ఆడిందో నాకు చూపించరామని 4 ఎకరాల భూమి దగ్గర నాకు చూపించాలి. మీరన్నీ తప్పు రిపోర్ట్లు ఇచ్చి తెచ్చంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారు నన్ను బెదిరించినాడు. ఇప్పుడు మీ సమస్య ఏంది? నాకైతే ఒకటి దారి సమస్య. 643/7లో సర్వే రిపోర్ట్ ఇచ్చి ఆన్లైన్ చేసినారు. ఆన్లైన్లో చేసిన 16 సెంట్లని ఆన్లైన్ చేసినారు. దాంట్లో సర్వే రిపోర్ట్లో భూమి తక్కువ ఉంది, వేరే నెంబర్లో ఉంది. 643/7 గతంలో పట్టా భూమి ఆన్లైన్ నా పేరు మీద ఉన్నది, భూమి మా అమ్మ పేరు మీద ఉన్నది. నా పేరు తొలగించారా, మా అమ్మ పేరు మీద ఎక్కించాము, ఇంతవరకు ఎక్కియలేదు. మళ్ళా పోయిన సంవత్సరం మార్చిలో 15వ తేదీ సర్వేరు విఆర్ఓ, మండల సర్వేరు విఆర్ఓ వచ్చినారు, సర్వే రిపోర్ట్ ఇచ్చినారు. ఇంతవరకు ఎంఆర్ఓ ఫార్వర్డ్ చేసిన అన్నారు. ఇంతవరకు ఫార్వర్డ్ చేసిన రిపోర్టును కలెక్టర్కి ఇంటికి పంపలేదు. ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినారు స్పందనలో? 12 మాటలు. స్పందనలో 12 సార్లు ఇచ్చినారా? మీకోసం 2 మాటలు. స్టీల్ ప్లాంట్ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం శిలా ఫలకాలు వేయడానికే పరిమితం అవుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని, ఒకే ప్రాజెక్టుకు పలుమార్లు శంకుస్థాపనలు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని 2019 ఎన్నికలకు ముందు కంబాల దిన్నెలో స్టీల్ ప్లాంట్ కు శిలాఫలకం వేశారని, అనంతరం పనులు ముందుకు సాగలేదని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అవసరమైన భూములు, అనుమతులు కల్పించి జిందాల్ సంస్థకు ప్రాజెక్టును అప్పగించామని, ప్రభుత్వం మారిన తరువాత ఆ సంస్థపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇప్పుడు మరో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం కంటే పనులను పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని అమ్జద్ బాషా కోరారు. విలువైన భూములు, సారవంతమైన భూములు, అక్కడ నెమలు నాట్యమాడుతున్నాయి, సరయేర్లు పాడుతున్నాయి, ఇవన్నీ కథనాలు రాయించి మరి నిజంగా ఆ ప్రాంతం ఎవరన్నా ఒక్కసారి చూస్తే తొండలు కూడా గుడ్లు పెట్టవు ఆ ప్రాంతంలో. మరి అలాంటి భూముల్ని మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ముందుకు వస్తే మరి ఒక పరిశ్రమ కోసం, అది కూడా ఈ రాయలసీమ వాసులందరికీ కూడా సుమారుగా 20 నుంచి 30 వేల మందికి మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వచ్చే మరి ఉక్కు పరిశ్రమకు ఇస్తే కూడా దాన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, ఈ రకంగా పేపర్లలో కథనాలు రాయించి అడ్డుకోవడం జరిగింది. మరి ఎన్ని చేసినా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి మొక్కుబోని ధైర్యంతో మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత మనం చూసాం ఏ రకంగా మరి ఆ పరిశ్రమలు ఆగిపోయాయో మనం అందరూ తెలిసిన విషయమే. మరి తర్వాత వచ్చిన మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన మరి పరిపాలకులు కానీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా మరి ఆ పరిశ్రమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత 2014లో మరి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆయనకన్నా చిత్తశుద్ధి ఉందంటే మరి ఇప్పుడే చెప్పినట్టుగా రాయలసీమ అంటేనే నిజంగా ఆయన రాయలసీమ వాసే, రాయలసీమలోనే పుట్టాడు, కానీ రాయలసీమ అంటే ఆయన గిట్టదు. మరి ఆయన ఈ 3 పర్యాయాలు ముఖ్యమంత్రికి ఇప్పుడు 4వ పర్యాయం. ఎప్పుడు కూడా రాయలసీమకు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా ఆయన ఆలోచన చేసేది ఏంటంటే ఓట్లు, సీట్లు. ఆయన ఆలోచన అంతా కూడా ఏముంటుందంటే ఓట్ల కోసం, సీట్ల కోసమే. రాయలసీమలో ఎప్పటికీ ఆయనకు ఎక్కువ ఓట్లు రావు, సీట్లు రావు. కాబట్టి మరి రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే మరి అది చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు ఉన్నాడు. మరి ఏమైనా చేశాడా? ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏమైనా అడుగులు ముందుకు వేశాడంటే చేయలేదు. అది చేయకపోగా అధికారంలో ఉండి ప్రభుత్వ డబ్బులతో మరి ఇక్కడ ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు సీఎం రమేష్, అతని చేత మరి ధర్నా నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష అంటది. ఆమరణ నిరాహార దీక్ష
సుమారుగా 11 రోజులు 12 రోజులు కూర్చున్నాడు ఆమరణ నిరాహార దీక్ష. అంత ప్రభుత్వ సొమ్ము ఖర్చుతో ప్రతిరోజు బస్సులు వేసుకొని మరి జనాల్ని తోలి మరి ఇదే ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఆ రోజు కూడా అక్కడ ఆయనకు దీక్ష విరమింపజేసేటప్పుడు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈ పరిశ్రమ కంప్లీట్ చేస్తానని చెప్పి మళ్ళా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకొక కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందంటే మరి ఆగ మేఘాల మీద ఇప్పుడే చెప్పిన కంబాల దిన వద్ద మరొక్కసారి భూమి పూజ చేసే కార్యక్రమం శిలాఫలకం వేసి మరి ఇప్పటికి కూడా ఆ శిలాఫలకం అలాగే ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.